ఎయిర్ ఇండియాని బేస్ చేసుకుని ఎయిర్ ఇండియా ఉదంతాన్ని బేస్ చేసుకుని నరేంద్ర మోడీని టార్గెట్ చేయబోతున్నారు. ఇది ఒక ప్రిడిక్షన్. అరవింద్ అనేటటువంటి ప్రిడిక్టర్ చేసినటువంటి అంశం మీదనే చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. అరవింద్ అనే ఒకరు ట్విట్టర్లో పోస్ట్ పెడుతూ ఉంటారు. దేశీయ అంతర్జాతీయ సంఘటనలు నిశ్చితంగా పరిశీలిస్తూ భవిష్యత్తులో జరగబోయే కొన్ని పెద్ద సంఘటనలు ముందుగానే ఊహించి చెప్తారు. ఈయన జ్యోతిష్యులు గారు జస్ట్ ఇంట్యూషన్తో మాత్రమే చెప్తారు. నేను పరిశీలించినంత వరకు సుమారు 70-80% ఆయన చెప్పినవి నిజమవుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఆయన చాలా ముందుగా ఊహించి చెప్పగా నిజమైన ఒక 5 ముఖ్యమైనవి. బంగ్లాదేశ్లో అల్లర్లు జరిగి హసీనా దిగిపోయి దేశం భారత వ్యతిరేక ఇస్లామిస్టుల చేతిలోకి పోతుంది అని. అలాగే ట్రంప్ డీప్ స్టేట్ మనిషి కాదని అందరూ అనుకుంటున్నట్టు నిజంగా అది డీప్ స్టేట్ పరోక్షంగా ట్రంప్కి మద్దతు ఇచ్చి ప్రెసిడెంట్ని చేస్తుంది. ట్రంప్ రాగానే ట్రేడ్ వార్ మొదలుపెట్టి చైనాను బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. అలాగే భారత విమాన రంగాన్ని దెబ్బకొట్టడానికి పాక్, చైనా, టర్కీ కలిపి కుట్రలు పన్నుతాయి. ఎయిర్ ఇండియాని, అదానీని టార్గెట్ చేస్తాయి. అమెరికాకి ఇష్టం లేకపోయినా భారత్ నార్త్ కొరియాతో సంబంధాలు పెట్టుకుని రాయబారిని కూడా నియమిస్తుంది. మిడిల్ ఈస్ట్లో అమెరికా ఏదైతే అమెరికా ఘర్షణ ప్రారంభిస్తుంది. ఇరాన్తో అమెరికా చర్చలు అంటుంది కానీ ఇరాన్ అప్రమత్తంగా ఉండాలి. ఇవి ఆయన చెప్పింది. ఇప్పుడు ఆయనే మొన్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి ఇంధనంలో కల్తీ జరగడం వల్లే అని, ఈ ప్రమాదానికి గుజరాత్ అదానీ మోడీని లింక్ చేస్తూ రాబోయే రోజుల్లో ఓ పద్ధతి ప్రకారం ప్రచారం జరుగుతుందని చెప్తున్నారు. ఆయన మాటల్లోనే చదివితే, ఎయిర్ ఇండియా క్రాష్ ఒక కుట్రను నమ్ముతున్నాను. తదుపరి ఏం జరగబోతుందో కూడా నాకు బలమైన అంచనా ఉంది. అది ఎయిర్ ఇండియా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ అదానీ మోడీ మీద ఒక హిట్ జాబ్గా వస్తుంది. సిద్ధంగా ఉండండి. ఏం జరగబోతుందని మనం ఊహించవచ్చు. క్రాష్ దర్యాప్తు నివేదిక వెలువడింది. అది ఇంధన కలుషితం అని చెప్పొచ్చు. మరి ఇంధనాన్ని ఎవరు కలుషితం చేశారు? వాస్తవం ఒక కుట్రదారుడు, బహుశా లండన్లో ఉన్న ఎవరో పాకిస్తానీ, ఎలా సరైన కల్తీ చేయగల ఒక పెల్లెట్ని ఇంధన ట్యాంకులో ఉంచి అది మరి విమానం భారత్లో అహ్మదాబాద్ ఉన్న సరైన సమయంలో ఎలా కల్తీ చేయగలిగింది? ఒక టైం రిలీజ్డ్ క్యాప్సూల్ లాగా విమానం అహ్మదాబాద్లో ఉన్నప్పుడు ఇంధన ట్యాంకర్ కలుషితం చేయడానికి ఆ సమయంలో కల్తీ జరిగేలా టైం రిలీజ్డ్ క్యాప్సూల్ తెచ్చుకునేలా చేసి ఉండవచ్చు. కానీ నివేదిక మీద కథనం ఏం బయటకు వస్తుంది? పాకిస్తాన్ నడిపే రాయిటర్స్ లేదా చైనా నడిపే బ్లూంబర్గ్ వెంటనే నివేదికతో వస్తుంది. అందులో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ మరియు ఎయిర్పోర్ట్ నిర్వహిస్తున్న అదానీ ఏవియేషన్ కంపెనీ మీద నిందలు వేస్తారు. ఇతర డీప్ స్టేట్ మీడియా అయిన సిఎన్ఏ, F24, DW, NYT, ఏజే అన్నీ దీన్ని మరింత ప్రచారం చేస్తాయి. బహుశా ఇది దర్యాప్తు నివేదిక వెలువడక ముందే మొదలవుతుంది. ఇటువంటి అవకాశం దొరికితే డీప్ స్టేట్ ఒకే రాయితో అనేక పక్షులను వేటాడుతుంది. రెడ్ గ్రీన్ డీప్ స్టేట్, పాక్, చైనా డీప్ స్టేట్ బాగా విచారంగా ఉంది. పాకిస్తాన్ కూడా భారత్ మీద ప్రతీకార వాంఛతో భారత్ని దెబ్బతీయాలన్నటువంటి తహతాలాడుతుంది. కానీ అది సైనికంగా లేదా ఉగ్రవాదం ద్వారా భారత్ని తాకలేదు. ఎయిర్ ఇండియా ప్రస్తుతం భారత ప్రభుత్వ సంస్థ కాదు. ప్రస్తుతం అది ఇప్పుడు ప్రైవేట్ సంస్థ. అయినప్పటికీ గుజరాత్ ప్రభుత్వం, అహ్మదాబాద్ అదానీ, ఏఐ, భారత ప్రభుత్వం, మోడీ ఇవన్నీ ఆ విమాన ప్రమాదానికి బాధ్యత వహించాలని నేరేటివ్తో డీప్ స్టేట్ వస్తుంది. ఈ క్రాష్ జరపడం ద్వారా ఎయిర్ ఇండియాను, భారత విమానయాన రంగాన్ని మరియు భారత ఇమేజ్ మీద దెబ్బతీయచ్చు. దీర్ఘకాలిక ఆర్థిక నష్టం కలిగిస్తుంది. అనేక మంది భారతీయులు చనిపోయారు. ఇవన్నీ ఉపయోగించి దేశీయ రాజకీయాలను చిగురించి దేశాన్ని అస్థిరపరచడం అనేది సరిహద్దుల అవతల ఉన్న ద్వేషపూరిత శక్తుల కుట్ర. డీప్ స్టేట్ ప్రవేశపెట్టిన విమానయాన్ని ఇప్పుడు ముందుగా ఈ క్రాష్కి మన భారత్ పైలట్లపై అనుమానం రేకెత్తించిన తర్వాత ఇప్పుడు తన కథనాన్ని డబుల్ ఇంజిన్ వైఫల్యం అని మార్చిన తర్వాత నాకు ఈ బలమైన అంచనా అనుమానం వచ్చింది. అసలు ఖచ్చితంగా ఏం జరిగిందో తెలిసిన వాళ్ళు ఇప్పుడు తన కథనాన్ని మార్చమని చెప్పారు. అతను ఇప్పుడు ఇస్తున్న వివరాల స్థాయి అకస్మాత్తుగా చాలా బాగుంది. అంటే బహుశా అతను ఇప్పటికీ ఆ క్రాష్ నివేదికను చదివి చెప్తున్నట్టుగా ఉంది. ఇతనిలాగే మరికొందరు కూడా ఒకేసారి డబుల్ ఇంజిన్ వైఫల్యం అనే కథనానికి ప్రచారం ప్రారంభించారు. అలాగే భారతదేశంలో గల అనేక డీప్ స్టేట్ న్యూస్ యాంకర్లు కూడా ఒక్కసారిగా ఈ మార్పును ప్రచారం చేస్తున్నారు. రిపోర్ట్ ఏం రాబోతుందో మరియు అదానీ, మోడీ భారత ప్రభుత్వంపై దెబ్బతీయడానికి ఏం చేయాలో వాళ్ళకి ముందే బాగా తెలుసు. జరగబోయే వాటి గురించి ఇవన్నీ నాకు గొప్ప సూచన అని నేను నమ్ముతున్నాను. మీరు సిద్ధంగా ఉండండి. భయంకరమైన క్రిమినల్ క్రాష్ కుట్రతో వాళ్ళు పాల్పడిన తర్వాత వాళ్ళు ఒక ఫేక్ కథనంతో ఈ కుట్ర జవాబుదారీతనాన్ని తప్పించుకోకుండా చూసుకోండి. నివేదిక నిజాన్ని చెప్తుంది. కానీ ఇంధన కలుషితం అంటే ఒక భారతదేశం, భారత ప్రభుత్వం మరియు భారత కంపెనీలు అకస్మాత్తుగా బాధ్యత వహించాలని కాదు. వాళ్ళు ఒక శతాబ్దం నుండి ఒక ఫ్యాక్ నేరేటివ్ తయారు చేస్తున్నారు. నివేదికలు ఏమున్నా నా సహజ జ్ఞానాన్ని నేను నమ్ముతాను. ఇది భారతదేశంలో లేదు విమానం చివరిసారి భారతదేశం వెలుపల ఉన్నప్పుడు జరిగిన కుట్రని నేను నమ్ముతున్నాను. విమానం తదుపరి ఎక్కడికి వెళ్తుందో ఢిల్లీ, అహ్మదాబాద్, పై లండన్ మరియు మోడీ స్వస్థలమైన అహ్మదాబాద్లోని ఏఐ యాజమాన్యంలోని అదానీ నడిపే విమానాశ్రయం నుండి ఎప్పుడు టేకాఫ్ అవుతుందో ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు టైముడ్ రిలీజ్ కలుషితంతో ఫ్యూయల్ ట్యాంక్లో ఈ కుట్ర జరిగింది అంటున్నారు అరవింద్.